ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 46వ సంకీర్తన మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన ఈ వాక్య భాగంలో 2వ లైను గమనిస్తే, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ వాగ్దానము ఈ ఉదయకాలం చదవగానే నీకు ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం, సంతోషం, గుండెల్లో ఒక ధైర్యం పుట్టుకొని వచ్చింది కదూ. నిజమే. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కూడా నా మధ్యలో కూడా అంతే ధైర్యం, విశ్వాసం పుట్టుకొచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక శ్రమలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఏదో ఒక డిప్రెషన్కి గురై ఉన్నాడు. కొంతమంది అప్పుల ద్వారా, కొంతమంది అనారోగ్యం ద్వారా, కొంతమంది ఆదరణ లేక, కొంతమంది చెప్పుకునే వాళ్ళు లేరు, నా సమస్యను వినేవాళ్ళు లేరు. రకరకాలుగా బెగ్గర్ నుంచి బిల్ గేట్ వరకు కోట్ల రూపాయలకు పడగలెత్తే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉన్నాడు. అందుకేనేమో ప్రభు ఈ ఉదయకాలం ఉద్దేశించి నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎప్పుడు నమ్మదగిన సహాయకుడు? ఆపత్కాలములో నమ్మదగిన వాడు. సహజంగా మన బంధువులైనా, స్నేహితులైనా, శ్రేయాభిలాషులైనా ఎప్పుడు మనకి తోడుంటారు, ఎప్పుడు మనకి సహాయం చేస్తారు. నువ్వు తిరిగి ఇవ్వగలిగితే అప్పిస్తారు, నువ్వు మంచి పొజిషన్లో ఉంటే సహాయం చేస్తారు, నీకు ఒక పేరు ఖ్యాతి ఉంటే ఆటోమేటిక్గా నీ చుట్టూత ఈగలు ముసిరినట్లుగా స్నేహితులు, బంధువులు, చుట్టాలు, పట్టాలు, ఇంకా చెప్పుకోలేని వాళ్ళందరూ కూడా మన ముందే ఉంటారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఈ ఉదయకాలం నిన్నేమంటున్నాడో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఎప్పుడో తెలుసా? కష్టకాలములో, ఆపత్కాలములో నమ్మదగిన వాడు. అబ్బా, యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిజముగా గొప్పవాడండి. అందుకనే యేసు ప్రభుని నమ్మిన ప్రజలు, యేసు ప్రభుని నమ్మిన బిడ్డలు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిన బిడ్డలు, సంఘానికి వెళుతున్న వారు సాక్ష్యాన్ని కాపాడుకొని ఆయన వైపు చూడగలిగితే నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుండి అభయం ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది ఈ మాట. మీరు 8-9 వాక్యాలు కంటిన్యూగా చదువుకోండి వీలైతే. అపోస్తుడైన పౌలు బలమైన సేవ చేశాడు. ఎలాంటి సేవ చేశాడంటే యేసు ప్రభును పోలిన సేవ చేశాడు. ఒక్కొక్కసారి నువ్వు కంపెనీకి తగినట్లుగా బ్రతికావు, కానీ నష్టాలే. మనుషులకు తగినట్లుగా బ్రతికావు, ఇరుకు ఇబ్బందులే. చదువుకు తగినట్లుగా బ్రతికావు, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం సహకరించట్లేదు. ఏదో ఒక సమస్యతో మానవుడు కృంగిపోతూ ఉన్నాడు కదా. పౌలు గారు సేవ చేస్తున్న దినాల్లో ఏమి సమస్య వచ్చిందో మనకు తెలియదు. ఒకవేళ ఆ ప్రాంత ప్రజల వల్ల ఏమైనా శ్రమ ఏర్పడిందా, లేకపోతే స్వార్థ ప్రకటిస్తున్నందుకు అక్కడ ఉన్న వాళ్ళు చంపాలని ఏమైనా ప్లాన్ చేశారా, లేకపోతే వీళ్ళకి తెలియక వెళ్ళని కూడాని స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం జైల్లో బంధించేసి సీలేసి వాళ్ళు బయటకు రానికుండా చేశాడా, ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ పౌలు గారు అక్కడ ఒక చక్కటి మాట అన్నాడండి బాబు. ఆ మాట కాస్త మనం ఆలోచించలేమో అనిపించింది. ఏమంటాడంటే, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుతూ మన నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోయాము. శక్తికి మించిన భారం, మరణమయ్యే పరిస్థితులు అతగాడికి చుట్టూతో ఉన్న ప్రజలకు సంభవించాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు, మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఈ శ్రమ నుండి మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఈ కష్టం నుంచి మరణమే మనకు ఖచ్చితం, ఇది కన్ఫర్మ్, చేసేదేమి లేదు. అయితే పౌలు గారు ప్రభు పోలిన నడిచిన వాడు కదండి. ఆయన ప్రతి పరిస్థితిలో ప్రభావాన్ని చూచిన వాడు కదండి. ప్రతి అడుగులో అభిషేకం కలిగిన వాడు కదండి. ప్రతి చోట దేవుని గురించి ప్రకటించిన వాడు కదండి.
ఏ ఏ చేతులు మమ్మల్ని తాకాయో, ఏ వాక్యం మా చెవుల్లో నరాల్లో చొచ్చుకుపోయిందో, మాకు నిద్ర పట్టకుండా చేసిందో, ఏ దర్శనము నన్ను కలవరం రేపి దేవుడి కొరకు బ్రతుకని నన్ను ఒత్తిడి చేసిందో పౌలు గారు ఎరుగుదురు కదండి. అతగాడికి ఒక నమ్మకం ఏంటి తెలుసా? ఇట్టి గొప్ప మరణము నుండి దేవుడు మమ్మలను త్రప్పించగలడు. ఫెయిత్ఫుల్, మమ్మల్ని విడిపించగలడు. ఎందుకంటే ఆయన దేవుడు. మా శ్రమలలో మొరపెడితే, శ్రమలలో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటే పిలిస్తే పలికే దేవుడు ఆయన అని దేవుని మీదంట వారి పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకం, ఆశ, నిరీక్షణ కలిగి ఉంటే అట్టి గొప్ప మరణము నుండి దేవుడు మమ్మలను తప్పించాడు, ఇక ముందును తప్పిస్తాడు. ఆమేన్. ఆపత్కాలములో నమ్మదగిన దేవుడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావని నష్టపోయినని నీ నోటితో అంటున్నావంటే తప్పు, అది తప్పు. దేవుడి మీద నేరాలు నెపములు మోపే వాళ్ళు ఉన్నారండి. సేవకుడి మీద, సంఘాల మీద నేరాలు నెపములు మోపే వాళ్ళు ఉన్నారండి. ఈ సంఘానికి వెళ్తే మాకు కలిసి రాలేదు, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు కలిసి రాలేదు. పాస్టర్ గారు ఎలాంటి వాడైనా, సంఘం ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు నమ్మదగిన దేవుడి దగ్గరికి వెళ్ళావు కనుక నిన్ను బట్టి అక్కడున్న పరిస్థితులన్నీ మార్చగలడాయన. ప్రైజ్ ది లార్డ్. తొందరపడొద్దు, ఏ విషయంలో కంగారు పడొద్దు, అడుగులు ముందుకు వేయొద్దు, దిగజారిపోవద్దు. జాగ్రత్త. దేవుడు నిన్నే బలమైన పాత్రగా వాడుకొనుగాక. దైవజనమా, విన్నారు కదూ? ఈ వాక్యం విన్నారా? మనసులో పెట్టుకోండి. ఈ శ్రమలో నుంచి నేను బయటికి రాలేనేమో, ఈ కష్టంలో నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకుంటున్నావు కదా? తప్పక నువ్వు నమ్మకం ఉంచు. ఆయన నమ్మదగిన దేవుడు గనుక నిన్ను విడిపించి నీ నోటి నిండా నవ్వు కలగ చేసి నిన్నే అనేకులకు వింతగా, దీవెనగా ప్రభు మార్చునుగాక. ఈ వాగ్దానం నీ కుటుంబంలో, కంపెనీలో, వ్యాపారంలో, చేతి పనిలో స్థిరపరచబడును గాక. తలవంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాదేవుడా, ఈ నమ్మదగిన దేవుడుగా మాకుండి శ్రమల కాలంలో, కష్టకాలంలో విడిపించి నవ్వును కలగ చేసి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను దైవ వర్తమానాలు ప్రతిరోజు వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి. ఏదైనా ప్రాముఖ్యమైన సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి, లేదా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, దయచేసి మాకు ఫోన్ చేయండి. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.